డెవలప్ ఏబీకి వెళ్ళి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెవలప్ ఏవి ఉన్నాయి. హలో 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 యా యా జయేష్ గారు ఉన్నారా? ఈ వీడియో తీసుకోవచ్చు. యా వెరీ గుడ్ మార్నింగ్. ఇదే క్లోజ్ చేస్తే పోద్ది. ఇంకా ఈరోజు యాక్షన్ ఫంక్షన్ చెప్పేసాను కదా, యాక్షన్ స్టేటస్ గురించి చెప్తాను ఈరోజు. సార్ దాంట్లో జాబ్ యా షూర్ షూర్ షూర్. ఓకే ఓకే ప్రెజెంటర్గా మిమ్మల్ని చూస్తున్నాను. యా యా చేయలేము. అవును 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 డిస్ప్లే చేయొచ్చు. మామూలుగా స్టాండర్డ్ కంట్రోల్ రోడ్ పెట్టుకుంటాము, కంట్రోల్ రోడ్ పెట్టుకుంటాము. స్టాండర్డ్ కంట్రోల్లో రికార్డ్స్ యూజ్ చేసుకునేమో అకౌంట్స్ డిస్ప్లే చేసి, కస్టమ్ కంట్రోల్లో ఏమో ఎక్స్టెన్షన్స్ కీవర్డ్ యూజ్ చేసి కస్టమ్ కంట్రోల్లో లిస్ట్ ఆఫ్ డేటా కాంటాక్ట్స్ మీద క్వెరీ చేసి కాంటాక్ట్ డేటా పెట్టుకోవచ్చు. అవును అవును యా షూర్ అన్ ఎగ్జాంపుల్ 10th క్లాస్ నేను ఆ ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు మళ్ళీ. ఓకేనా? ఇంకేమైనా ఉందా? అవును 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 హెచ్డిపిఎస్ ఇచ్చి ట్రై చేశారా? హెచ్డిపిఎస్ ఇచ్చి అవునా? ఓకే ఓకే అవునవును కానీ మనది హెచ్డిపిఎస్ మీద వర్క్ అవుతుంది, ఫేస్బుక్ దాటాం, అందుకని హెచ్డిపిఎస్ వాటినే యాక్సెప్ట్ చేస్తుంది. అవునా? ఓకే 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 చూస్తాను నేను అది ఒకసారి, నేను దాన్ని ఒకసారి చూస్తాను నేను. ఓకేనా? హెచ్డిపిఎస్ ఇస్తే రావాలండి, ఎందుకంటే మనం సెక్యూరిటీ లేయర్ నుంచి యాక్సెస్ చేసుకుంటున్నాం కాబట్టి హెచ్డిపిఎస్ ఇస్తే రావాలి. ఓకేనా? అవునా? రెండు కస్టమర్ కంట్రోల్ యూస్ చేసి చేయొచ్చు. లిస్ట్ మనం అక్కడి నుంచి రిటర్న్ చేయాలి అంతే. మనం ఒకటేమో స్టాండర్డ్ కంట్రోల్ నుంచి రిట్రీవ్ చేస్తున్నా, ఇంకోటేమో కస్టమర్ కంట్రోల్ నుంచి రిట్రీవ్ చేస్తున్నా. ఓకే, స్టాండర్డ్ కంట్రోల్ ఈక్వల్స్ టు స్టూడెంట్ అండర్స్కోర్ అండర్స్కోర్. ఓకే, రికార్డ్ సెట్ వేర్ form.
ఓకే, ఇది యూజ్ చేసేమో స్టాండర్డ్ కంట్రోలర్ యూజ్ చేసి నేను రికార్డ్స్ రిక్వైర్ ద్వారా తీసుకొచ్చాను. ఓకే, ఇప్పుడు కస్టమ్ కంట్రోలర్ నేను యూజ్ చేసుకోవచ్చు. ఇంకో ఆబ్జెక్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ కాంటాక్ట్స్ తీసుకొస్తున్నాను. క్లాస్ నేమ్ వచ్చేసరికి కాంటాక్ట్ క్లాస్. ఓకే, పబ్లిక్ విత్ షేరింగ్ కాంటాక్ట్ క్లాస్. ఇక్కడ నేను లిస్ట్ ఆఫ్ కాంటాక్ట్స్ ని పంపించాను. పబ్లిక్ లిస్ట్ కాంటాక్ట్ గెట్ కాన్స్ అని చెప్పేసి లిస్ట్ కాంటాక్ట్ దానికి వేరియబుల్ డిక్లేర్ చేసి లిస్ట్ కాంటాక్ట్ చేస్తాం. సెలెక్ట్ ఐడి కమాండ్ నేమ్ ఫ్రమ్ కాంటాక్ట్. ఓకే, రిటర్న్ లిస్ట్ కాంటాక్ట్. ఏదైతే మనకి ఆ వేరియబుల్ ఉందో దాన్ని రిటర్న్ చేయాలి. ఇప్పుడు ఏదైతే ఉందో ఆ డేటా టైప్ ఏ వేరియబుల్ ఉందో లిస్ట్ కానీ అదే రిటర్న్ చేయాలి. ఇప్పుడు మనం దీన్ని యూజ్ చేసుకుని మనం పేజ్ బ్లాక్ టేబుల్లో డేటాను రిట్రీవ్ చేస్తాం. మళ్ళీ అగైన్ సేమ్. ఇప్పుడు మనం కాన్స్ తీసుకోవాలి. ఓకే, డైరెక్ట్ వస్తూ ఏ ఇచ్చినా పర్లేదు, ఏ డాట్ నేమ్ అన్నా కూడా వచ్చేస్తుంది. ఓకే, ఇదేమో కాంటాక్ట్ సంబంధించింది, ఇదేమో స్టూడెంట్ సంబంధించింది. ఓకే, ట్యాబ్ ప్యానల్ ఇచ్చేసుకుంటే వచ్చేస్తాను. ఓకే, ఒక్కో ట్యాబ్ని ఒక్కో ట్యాబ్లో ఒక్కో పేజ్ బ్లాక్ పెట్టాను. ఓకే, పేజ్ బ్లాక్ టేబుల్ పెట్టేస్తే మీకు వచ్చేస్తుంది. యా రైట్. రెండెందుకు ఒక దాంట్లోనే మనం రెండు లిస్టులు రిటర్న్ చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. చేసుకోవచ్చు. చెప్పండి, పర్లేదు. ఒకే కస్టమ్ కంట్రోల్లో కూడా మనం రెండు లిస్టులు రిటర్న్ చేసుకోవచ్చు కదా, అట్లా చూపిస్తాను. అది ఎగ్జాంపుల్ చూపిస్తాను. మనకి స్టూడెంట్స్, ఇక్కడేమో కాంటాక్ట్స్. ఓకే, ఇక్కడ నేను ట్యాబ్కి టైటిల్ ఇచ్చేసుకుంటే టైటిల్ ఇస్తే ఏంటంటే ఇట్లా మౌస్ ఓవర్ చేసినప్పుడు కనిపిస్తుంది. ఎప్పుడు కన్ఫ్యూజన్ నాకు ఇది. ఓకేనా, ఇది సర్వర్ని ఇచ్చేయకుండా మనం స్విచ్ టైప్ ఈక్వల్స్ టు క్లయింట్ అని వచ్చేస్తుంది. ఓకే, ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ చేస్తామంటే ప్రాబ్లం ఉండదండి. మళ్ళీ ఈరోజు చెప్పి మళ్ళీ ఓవర్ ల్యాప్ అయిపోయి అది ఓవర్ రైడ్ అయిపోతుంది. ఓకేనా, ఇది ఇప్పుడు మనం రెండు, ఇప్పుడు ఇది రికార్డ్ సెట్ వేరే లేదు, స్టాండర్డ్ కంట్రోలర్ లేదు, మనం కంట్రోలర్ ద్వారా రెండు లిస్టులు రిటర్న్ చేయాలి. ఓన్లీ ఒక కంట్రోలర్ ఏమన్నా నాకు దీంట్లో స్టూడెంట్కి స్టూడెంట్ అండర్స్కోర్ సి ఐడి కామన్ నేమ్ ఫ్రమ్ కాంటాక్ట్. ఉందా అవునవును, క్వెరీ చేయాలి ఇప్పుడు దాని గురించి.
యా చెప్తాను. షెడ్యూల్ ఎఫెక్ట్స్ కాన్సెప్ట్ వచ్చినప్పుడు అది చెప్తాను దాని గురించి. చూడండి, ఇప్పుడు నేను కంట్రోల్లో 2 లిస్టులు రిటర్న్ చేశాను. ఓకే, స్టూడెంట్స్ అనే లిస్ట్ ఒకటి, కాంటాక్ట్స్ అనే లిస్ట్. కంట్రోల్ ఏమైంది? ఓకే, ఇక్కడ స్టూడెంట్స్ అని ఒకటి, కాంటాక్ట్స్ అని ఒకటి. ఒకే లిస్ట్లో నుంచి నేను 2 రిటర్న్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేయాలంటే పేజ్ కన్సిడర్ చేసి వాల్యూ చేసి రొటీన్ రెండు ఇవ్వాలా? ఎఫెక్ట్స్ కూడా రాస్తున్నాను. జావా అసలు నాకు రాదు. ఏమైనా రాసుకోవచ్చు. ఎక్స్ఎంఎల్ రాయలేదు. వెబ్ టెక్నాలజీస్ మాత్రమే చేసుకోవచ్చు. అది ఎక్స్ఎంఎల్ అది రెస్పాన్స్ దాంట్లో వస్తుంది కదా. అది వెబ్ సర్వీస్, అది డిఫరెంట్ క్లాస్. అదేంటంటే ఎక్స్ఎంఎల్ రెస్పాన్స్ వస్తుంది, లేకపోతే ఎక్స్ఎంఎల్ డేటాని క్రియేట్ చేసుకొని డిస్ప్లే చేస్తాం డేటా. ఓకే, ఇది అర్థమైంది కదా. ఇప్పుడు దీంట్లో ఏం చేస్తారంటే ఈ వెంకీ అనే దాని మీద క్లిక్ చేస్తే చెప్పండి. ఒక కంట్రోల్లో నేను 2 లిస్ట్ రిటర్న్ చేస్తాను. ఓకేనా? 2 లిస్ట్ రిటర్న్ చేసి నేను పేజ్ మీద 2 లిస్ట్ పెడతాను. ఓకే, ఇప్పుడు మన సినారియో ఏంటంటే మనం స్టాండర్డ్ కంట్రోలర్ యూజ్ చేసినప్పుడు మనకు ఫంక్షనాలిటీ వస్తుంది. స్టాండర్డ్ కంట్రోలర్ ఈక్వల్స్ టు కాంటాక్ట్ వాల్యూ ఈక్వల్స్ టు. ఓకే, ఇప్పుడు నాకు ఓన్లీ కాంటాక్ట్ డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇక్కడ నాకేంటంటే 5 డిస్ప్లే అవ్వాలి. 5 అనేది నేను నెక్స్ట్ క్లిక్ చేసినప్పుడు కనపడాలి. ఓకే, ప్రీవియస్ నెక్స్ట్ జరీషా మీరు ఫస్ట్లో ఒకసారి అడిగారు, గుర్తుందా? యా, పేజ్ నెక్స్ట్ రైట్. ఇక్కడ ఏం చేస్తానంటే ఎఫెక్ట్స్ కమాండ్ లింక్ పెడతాను. కమాండ్ లింక్ వాల్యూ ఈక్వల్స్ టు ప్రీవియస్ యాక్షన్ ఈక్వల్స్ టు ప్రీవియస్ అనేది బై డిఫాల్ట్ స్టాండర్డ్ ఫంక్షన్ అండి. ఓకే, ప్రీవియస్ నెక్స్ట్ బై డిఫాల్ట్ స్టాండర్డ్ ఫంక్షన్. వీటిని మనం క్రియేట్ చేస్తున్న పని లేదు. కాకపోతే ఈ వర్క్ అవ్వాలంటే వీ నీడ్ టు సెట్ ద సైజ్ అన్నమాట. ఈ సైజ్ సెట్ చేయాలి మనకి ఎంత కావాలి అని. అప్పుడు దానికి ఏం చేస్తామంటే ఒక కంట్రోలర్, స్టాండర్డ్ కంట్రోలర్ తీసుకున్నాం, జనరల్ కంట్రోలర్. ఫర్ ఎగ్జాంపుల్ పేజినేషన్ క్లాస్. ఇక్కడ కంట్రోలర్ డాట్ సెట్ పేజ్ సైజ్ అని ఇవ్వాలి. ఓకే, పేజ్ సైజ్ ఈక్వల్ టు 5 అంటే 5 రికార్డ్స్ డిస్ప్లే చేస్తుంది పేజ్కి. నెక్స్ట్ 5 రికార్డ్స్, ప్రీవియస్ కొడితే ప్రీవియస్ రికార్డ్స్. ఓకే, బై డిఫాల్ట్ ఇది స్టాండర్డ్ ఫంక్షనాలిటీ అన్నమాట. ఓకేనా? కొంచెం పక్కన ఎన్బిఎస్ ఇస్తే మీకు
ఓకేనా? ఇక్కడ పేజ్ రిఫ్రెష్ కాకుండా ఉండాలంటే మనం ఏం యూజ్ చేయొచ్చు? రెండర్ ఫంక్షనాలిటీ గుర్తుందా? నేను మీకు చెప్పాను vrender ఫంక్షనాలిటీ. vrender ఈక్వల్స్ టు ఐడి ఈక్వల్స్ దానికి మనం ఒక ఐడి కావాలి. ఐడి ఈక్వల్స్ యా ద పేజ్ బ్లాక్. ఓకే, తీసుకొచ్చి vrender ఈక్వల్స్ టు ద పేజ్ అని ఇస్తే ఆ పేజ్ వరకే vrender అవుతుంది. యాక్షన్ నుంచి కూడా చేయొచ్చు, కానీ మనకి ఇక్కడ ఆల్రెడీ కమాండ్ లింక్ మీద క్లిక్ చేస్తే యాక్షన్ జరుగుతుంది కదా ఆల్రెడీ. బై డిఫాల్ట్ స్టాండర్డ్ ఫంక్షనాలిటీ ఉంది కదా. ఇది ఇక్కడ చూసారా, ఇప్పుడు పేజ్ రీఫ్రెష్ కావట్లేదు, ఇంతకుముందేమో రీఫ్రెష్ అయింది. అబ్జర్వ్ చేశారా? ఇంతకుముందు అబ్జర్వ్ చేయలేదా? ఇప్పుడు ప్రీవియస్ కొడితేనేమో రిఫ్రెష్ అవుతుంది, నెక్స్ట్ కొడితేనేమో రిఫ్రెష్ కాదు. అర్థమైనా? ఎందుకంటే నేను వీరంలో ఫంక్షన్ అనిపించి నీట్గా ఉంది. సర్వర్ దగ్గర పోతుంది, కానీ ఇది ఏమవుతుందంటే బ్యాక్ ఎండ్ లో అది కాల్ చేసుకుంటుంది, పేజ్ రిఫ్రెష్ కాదు. అది సర్వర్ దగ్గరికి వెళ్తుంది, డేటా పుల్ చేసుకోవాలి కదా నెక్స్ట్ ఫైల్ ఇక్కడ. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ రోజ్ పొందాలని ఇక్కడిక్కడే పంపిస్తేమో నేను అట్లాగే అనుకున్నా, కానీ నిన్న తెలిసింది నాకు అది ఫస్ట్ కంపల్సరీ ఇచ్చేస్తుంది సర్వర్ని. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను యాండీ యంగ్ అనే దాని మీద క్లిక్ చేస్తే యాండీ యంగ్ సంబంధించిన డీటెయిల్ పేజ్ మొత్తం ఇక్కడ డిస్ప్లే అవ్వాలి. ట్యాగ్ ఉంది. ఓకే, దాన్ని మనం ఎలా చేస్తామంటే తీసేద్దాము. టెక్స్ట్ కాలం మనం దాంట్లో కమాండ్ లింక్ ఇవ్వాలి. ఆప్షన్ టెక్స్ట్ command link value equals to a dot name. Okay, vrender equals to vrender ఇప్పుడు అవుతుంది దాని యూజింగ్ కావాలి. ఓకే, మరి దాంట్లో మనం ఐడి పాస్ చేయాలి కదా, దానికి మనం అగైన్ పెరామ్ ట్యాగ్ గుర్తుందా? పెరామ్ ట్యాగ్ ఆ ఐడి అది యూజ్ చేసుకోవాలి. value equals to a dot id, name equals to ci. ఓకే, ఇప్పుడు ఇది ఏంటంటే పేజ్ లో నేను కంట్రోలర్లో ఏం రిట్రీవ్ చేయను, ఎఫెక్ట్స్ డీటెయిల్ పేజ్ ని. దానికి ఏంటంటే నాకు ఇక్కడ క్లిక్ చేయను కానీ ఇక్కడ రావాలి అనుకుంటే నేను అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ఒక అవుట్పుట్ ప్యానల్ తీసుకున్నాను. అవుట్పుట్ ప్యానల్ ఇస్ నథింగ్ బట్ div. ఓకే, అవుట్పుట్ ప్యానల్ మనం ఏది ఇస్తే అది కనపడుతుంది. అవుట్పుట్ ప్యానల్ ఐడి ఈక్వల్స్ టు అవుట్, లేకపోతే ఓ ప్యానల్. ఓకే, కింద నాకు ఏది కావాలంటే ఆ డేటా డిస్ప్లే చేయడానికి ఎఫెక్ట్స్ అవుట్పుట్ ప్యానల్ ఎఫెక్ట్స్ డీటెయిల్ అని చెప్పి మనకి ఒక ఆప్షన్ ఉంది. ఓకే, డీటెయిల్ దీంట్లో సబ్జెక్ట్లో ఇట్లా ఇవ్వాలి $, pages extension format.
ఐదు గెట్ చేసుకుంటాం అన్నమాట. Global, yeah, global. Thanks for the very share, thanks. ఓకే అండ్ ఈ ఎనుగు యొక్క డీటెయిల్ పేజ్ కింద వస్తున్నాను. ఓకే అదర్ సాంగ్ కింద వస్తుంది. ఓకే ఇప్పుడు నాకు పేజ్ రీలోడ్ కాకుండా చేయాలంటే నేను దేని రీలోడ్ చేయాలి? అవుట్పుట్ ప్యానల్ని రీరెండర్ చేయాలి. ఓకే రీరెండర్ ఈక్వల్స్ టు ఓ ప్యానల్, అది ఒకటే కదా మారుతుంది. ఇప్పుడు పార్షియల్ రిఫ్రెష్ జరుగుతుంది. ఓకే ఓకేనా? ఈ డీటెయిల్ దాంట్లో రిలేటెడ్ లిస్ట్ ఈక్వల్స్ టు ఫాల్స్ అని ఇచ్చాను అనుకోండి, కింద దానికి సంబంధించిన రిలేటెడ్ లిస్ట్ కనపడదు, ఓన్లీ డీటెయిల్ మాత్రమే కనిపిస్తుంది. ఇంతకుముందు దానికి సంబంధించిన కాంటాక్ట్స్ అకౌంట్స్ అన్నీ కనిపిస్తుంది, ఇప్పుడు కనపడదు. ఓకే ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇన్లైన్ ఎడిట్ అని చెప్పి ఆప్షన్ ఉంటుంది. ఇన్లైన్ ఎడిట్ ఈక్వల్స్ టు ట్రూ ఇచ్చామనుకోండి, క్లిక్ కానీ డబుల్ క్లిక్ చేస్తే మనకి ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. ఓకేనా? చేసుకోగలుగుతాం. జస్ట్ ఇన్లైన్ ఎడిట్ ఈక్వల్స్ టు ట్రూ అని ఇస్తే చాలు. ఓకే రిలేటెడ్ లిస్ట్ ఈక్వల్స్ టు ట్రూ, బై డిఫాల్ట్ ట్రూ ఉంటుంది. అన్ని ఇవన్నీ రావు, ఈ రిలేటెడ్ లిస్ట్ అన్నీ రావు. ఓకే ఒక నిమిషం చూపిస్తుంది. ఇలానే ట్రూ ఇస్తే మనకి ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. అది యాంటీ యాంగ్ ఉంది. ఓకే సేమ్ స్టాండర్డ్ ఫంక్షనాలిటీ మొత్తం వచ్చేస్తుంది. ఓకేనా? ఇప్పుడు నేను కొంచెం ఎఫెక్ట్స్ చూపించాలనుకుంటున్నా. ఇది క్లిక్ చేయగానే కొంచెం లోడింగ్ టెక్స్ట్ అని వచ్చి, లేకపోతే లోడింగ్ డీటెయిల్ పేజ్ అని వచ్చి అప్పుడు ఇది రాదు. ఓకే అలాంటప్పుడు నేను ఏం చేస్తానంటే యాక్షన్ స్టేటస్ అనేది యూజ్ చేసుకుంటాను. ఎఫెక్ట్స్ యాక్షన్ స్టేటస్. ఓకే దీంట్లో స్టార్ట్ టెక్స్ట్ అని స్టార్ట్ start text equals to loading, please wait. ఓకే దీంట్లో మళ్ళీ
అపెక్స్ ఫేసెట్. ఫేసెట్ అనేది యూజ్ చేస్తున్నాం దేనికంటే ఎప్పుడు ఈ యాక్షన్ ఫంక్షన్ స్టాప్ అవ్వగానే ఇది ఫైర్ అవుతుంది అన్నమాట, దీంట్లో ఉన్నది చూపిస్తుంది. ఇట్లా మనం ఇది యాక్షన్ స్టేటస్ యూజ్ చేసినప్పుడు దీనికి ఐడి ఇచ్చి, ఓకే, ఐడి ఈక్వల్స్ టు స్టాట్ అని ఇచ్చాను, దాన్ని ఇక్కడ యూజ్ చేసుకోవాలండి. స్టేటస్ ఈక్వల్స్ టు స్టాట్ అని యూజ్ చేసుకోవాలి. అదే ఈక్వల్స్ టు ఓపెన్ ఇక్కడ ఇవ్వాలి, సారీ కమాండ్ లైన్ కొడుతున్నప్పుడు కదా మనం స్టేటస్ కాల్ చేయాల్సింది. ఓకే, లోడింగ్ ప్లీజ్ వెయిట్ అని వచ్చి అప్పుడు ఆ తర్వాత అది వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇట్లా వద్దు, నాకు క్లిక్ చేయగానే లోడింగ్ సింబల్ కావాలి. సింబల్ కావాలి అనుకుంటే ముందు మనం గూగుల్కి వెళ్ళి లోడింగ్ సింబల్ డౌన్లోడ్ చేసుకోండి. ఇమేజెస్ ఉంటాయి చాలా. ఓకే, ఇది కావాలనుకుంటే ఇది జస్ట్ సేవ్ ఇమేజెస్ మన డెస్క్టాప్ మీద సేవ్ చేసేసుకుని దాన్ని స్టాటిక్ రిసోర్సెస్లోకి అప్లోడ్ చేసి డెవలప్ స్టాటిక్ రిసోర్సెస్ న్యూ లోడింగ్. ఇక్కడ ఏం చేయాలంటే ఈ స్టార్ట్ టెస్ట్ ఇక్కడ తీసేసేయండి. ఓకే, మనం స్టార్ట్ ఇప్పుడు స్టాప్ ఎలా చేస్తున్నామో స్టార్ట్ కూడా అలాగే చేయాలి. టెక్స్ట్ ఫేసెట్ నేమ్ ఈక్వల్స్ టు స్టార్ట్. అంటే ఇది ఎప్పుడు ఫైల్ అవుతుంది? స్టార్ట్ అయినా అపెక్స్ ఇమేజ్ వాల్యూ ఈక్వల్స్ టు డాలర్ రిసోర్స్ డాట్ లోడ్. అవునండి, రెండే వస్తాయి. స్టేటస్ నుంచి వచ్చేవి రెండే అనమాట, స్టార్ట్ స్టాప్. ఇలాంటి సినారియోస్లో అండి ఏదైనా క్లిక్ చేయగానే కింద మనం ఇట్లా చూపించాలి అనుకుంటే ఇట్లా ఇట్లా యూజర్కి ఇట్లా చూస్తే ఏంటంటే బాగుంది పేజ్ అని చెప్పి డిఫరెంట్ లోడింగ్ సింబల్స్ పెట్టుకుని డిఫరెంట్గా చేసుకోవచ్చు. ఇట్లా హైడింగ్ అనమాట డేటా ఫుల్ డేటా. ఇమేజ్ హైట్ వెయిట్ ఇస్తే హైట్ వెయిట్ ఇస్తే డివైడ్ చేసేయాలి. పక్కన చేసేసాను. అండి ఈక్వల్స్ పెడితే ఇది HTML కదా. మొత్తాన్ని నేను డ్యూలో పెట్టేసాను.
ఓకే ఓకేనా అర్థమైందండి జయేష్ గారు అర్థమైందా ఇది మొత్తాన్ని నేను ఏం చేసి మొత్తాన్ని డ్యూలో పెట్టేసి డ్యూ పెట్టి అలానే కోర్సు సెంటర్ అన్న మొత్తాన్ని సెంటర్కి వచ్చేసింది అర్థమైందా ఇలా మనం యాక్షన్ స్టేటస్ యూజ్ చేస్తాం అన్నమాట పార్షియల్ పేజ్ రిఫ్రెషింగ్ అన్నమాట ఇవన్నీ కూడా యాక్షన్ స్టేటస్ యాక్షన్ ఫంక్షన్స్ యాక్షన్ సపోర్ట్స్ ఇవన్నీ కూడా మనకి ఇలా యూజ్ అవుతాయి ఓకే పేజ్ లోడ్ ఇప్పుడు మనం ఇక్కడ ఇది తీసేసాం అనుకోండి ఓన్లీ చెప్పండి ఎక్స్ప్లెయిన్ చేయాలి మళ్ళీ ఒకసారి పోయినట్టు ఇక్కడ ఏమవుతుందంటే నేను లింక్ క్లిక్ చేయగానే ఏది రీడబుల్ చేస్తున్నాను అవుట్పుట్ ప్యానల్ అనే దాన్ని రీడబుల్ చేస్తున్నాను ఈ ఐడి ఉన్నదాన్ని ఓకే అది ఎక్కడ ఇచ్చాను నేను ఈ ఓ ప్యానల్ అనేది ఇక్కడ ఇచ్చాను ఓకే అంటే దీన్ని మళ్ళీ అది రిఫ్రెష్ చేస్తున్నాను ఓకే స్టేటస్ ఈక్వల్స్ టు స్టార్ట్ అంటే ఈ యాక్షన్ స్టేటస్ తీసుకుంటుంది ఓకే ఈ యాక్షన్ స్టేటస్ తీసుకొని స్టార్ట్ అయ్యేటప్పుడేమో ఈ లోడింగ్ ఇమేజ్ చూపిస్తుంది లేదా స్టాప్ అయినప్పుడేమో ఇది చూపిస్తుంది అన్నమాట ఒకవేళ నాకు లోడింగ్ ఇమేజ్ వద్దనుకుంటే ఇక్కడ స్టార్ట్ టెక్స్ట్ ఈక్వల్స్ టు లేకపోతే ఇక్కడ ఎఫెక్ట్స్ అవుట్పుట్ టెక్స్ట్ ఈక్వల్స్ టు అని చెప్పి కూడా పెట్టేసుకోవచ్చు క్లాస్ నుంచి ఓకే అప్పుడు ఇమేజ్ తీసుకోలేదు ఒకవేళ ఓన్లీ ఇమేజ్ ఉండాలంటే ఓన్లీ ఫస్ట్ వన్ ఒకటే కాంపోనెంట్ ఉండాలి దాన్ని ఓకేనా దీంట్లో యాక్షన్ సపోర్ట్ అన్న ఫంక్షన్ ఉందండి యాక్షన్ సపోర్ట్ కూడా మనం ఎఫెక్ట్స్ యాక్షన్ సపోర్ట్ లేదా జగదీష్ సుజాత గారు అర్థమైందా మీకు జగదీష్ గారు ఉన్నారా ఓకే మీరు ఒక్కళ్ళే మిస్ అయ్యారు మళ్ళీ మిస్ అయ్యేటట్టున్నారు ఓకే 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 వస్తుందండి ఇప్పుడు ఓకేనా ఓకే ఓకే ఇదేంటంటే యాక్షన్ సపోర్ట్ ఏంటంటే ఈవెంట్ ఈక్వల్స్ టు ఆన్ క్లిక్ ఇది ఆన్ క్లిక్లో జరిగేటట్టు కూడా మనం రాసుకోవచ్చు సేమ్ ఫంక్షన్ అంటే కాకపోతే ఇదే ఈ మొత్తాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకోవచ్చు ఓకే సేమ్ యాక్షన్ సపోర్ట్ అంటే సపోర్ట్ ఇస్తుంది ఒక కాంపోనెంట్స్కి సపోర్ట్ ఇస్తుంది అనమాట యాక్షన్ సపోర్ట్ యాక్షన్ ఫంక్షన్ ఏంటంటే కంపల్సరీగా దానికి ఎఫెక్ట్ క్లాస్లో ఫంక్షన్ ఉంటే దాన్ని కాల్ చేసుకోండి యాక్షన్ సపోర్ట్ ఏంటంటే ఈ ఉన్న కాంపోనెంట్కి సపోర్ట్ ఇస్తుంది అన్నమాట ఓకే సేమ్ ఇదే ఫంక్షనాలిటీ వర్క్ అవుతుంది చూడండి యాక్షన్ సపోర్ట్ ఇచ్చి ఓకే క్లియర్ అవుతుంది ఐడియా పాస్ చేయకుండా ఉంటుంది డేటా డిస్ప్లే ఓకేనా అదే మన యాక్షన్ ఫంక్షన్ అనుకోండి దీని ఐడి పాస్ చేయాలి దీని ఐడి పాస్ చేసి పారామీటర్లో గెట్ చేసుకుని మళ్ళీ దాన్ని పేజ్లోకి పంపించి మళ్ళీ ఇక్కడ డిస్ప్లే చేయాలి ఓకే అది యాక్షన్ ఫంక్షన్ ద్వారా ఎలా అనేది మీరు ట్రై చేయండి ఒకసారి ఓకేనా జస్ట్ ఏం లేదు ఇక్కడ డీటెయిల్ పేజ్కి మీరు ఐడి ఇవ్వచ్చారు ఓకే ఐడి ఇచ్చేస్తే మీకు అది వచ్చేస్తుంది ఇదేమైనా డౌట్స్ ఉన్నాయండి
ఓకేనా? ఇది ఇన్లైన్ ఎడిట్, రిలేటెడ్ లిస్ట్ వాల్స్, అట్లా ఎఫెక్ట్స్ డీటెయిల్ పేజ్ ఇట్లా డిస్ప్లే చేసేది. అడుగుతాను చెప్పండి. అవును. అంటే అది యాక్షన్ ఫంక్షన్ లో మనం ఎఫెక్ట్స్ క్లాస్ కాల్ చేస్తాం. మనం ఆల్రెడీ పారామీటర్ ఉంది కదా మనకి, ఆ పారామీటర్ క్లాస్ లోకి వచ్చేస్తాం. మనం క్లిక్ చేసిన ఐడి క్లాస్ లోకి వచ్చేస్తాం. మనం ఏం చేస్తాము, పేజ్ రీడైరెక్ట్ చేస్తాం. గుర్తుందా మీకు? లింక్ క్లిక్ చేయగానే నేను ఇప్పుడు ఏమంటున్నానంటే కింద డిస్ప్లే చేయండి. ఓకే, ఈ అవుట్పుట్ ప్యానల్కి ఏం చేస్తారంటే రెండర్డ్ ఇచ్చేయండి. రెండర్డ్ అంటే మనం డిపెండెంట్ రిలేషన్ చేసాం. గుర్తుందా? రెండర్డ్ అని విజిబుల్ అని చెప్పి ఇచ్చాం. ఓకే, ఇది ఎప్పుడు కనపడాలి? ఐడి వచ్చినప్పుడే కనపడాలి. అదే ఇక్కడ జస్ట్ ఐడి ఇచ్చేసేయండి అంతే. మనం ఇక్కడ ఏదైతే అసైన్ టు చేస్తున్నామో, ఇప్పుడు పీడిఎఫ్ డౌన్లోడ్ చేయాలి. దీనికి రెండర్ యాజ్ అనే ఒక ఆప్షన్ ఉంటుందండి. ఇంటర్వ్యూ క్వశ్చన్ ఇది. రెండర్ యాజ్ అని చెప్పి పీడిఎఫ్ ఇచ్చేస్తే అది పీడిఎఫ్ ఫార్మాట్లో వచ్చేస్తుంది డేటా. ఓకే, మనం స్టాండర్డ్ కంట్రోల్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఈ ఫంక్షనాలిటీ అంతా వస్తుంది ఇది. ఓకే, తీసేస్తే పీడిఎఫ్లో మనం ఏం యాక్షన్స్ పెర్ఫామ్ చేయలేం కదా. మామూలుగా పీడిఎఫ్ అంటే ఏంటి? అవుట్పుట్. దాని మీద మనం యాక్షన్స్ ఏం పెర్ఫామ్ చేయలేం. అందుకని అది రీడ్ ఓన్లీ మోడ్కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు నేనేమంటానంటే యాక్షన్ ఫంక్షన్ తీసుకోండి. యాక్షన్ సపోర్ట్ అంటే కాంపోనెంట్ సపోర్ట్ చేస్తుంది. యాక్షన్ ఫంక్షన్ అంటే మనకి బయట వాడుకోవచ్చు. ఎక్కడ అంతే. ఎఫెక్ట్స్ యాక్షన్ ఫంక్షన్ నేమ్ ఈక్వల్స్, ఇక్కడేమో ఆన్ క్లిక్ ఏదైనా ఫంక్షన్ ఇదే ఇక్కడ ఇచ్చిన ఫంక్షన్ నేమే ఇక్కడ పెట్టుకోవాలి. నేమ్ ఈక్వల్స్ టు ఫంక్. యాక్షన్ ఈక్వల్స్ టు ఏదైనా మన మెథడ్ కాల్ చేయాలనుకుంటే ఆ మెథడ్ని క్లిక్ చేస్తాం. ఓకే, ఇది సేవ్ చేస్తే బ్యాక్ ఎండ్లో మనం యాక్షన్ కూడా సేవ్ అయిపోతుంది. సేవ్ అయిపోయిన తర్వాత ఇక్కడ అసైన్ టు అనే ఒక వేరియబుల్ తీసుకుంటాం. ఇది ఏం చేస్తుంది అంటే క్లాస్లో ఉన్న వేరియబుల్కి అసైన్ చేసేస్తాం. అంతే. ఆ క్లాస్లోకి వేరియబుల్ గెట్ చేసి ఇది అప్పుడు దాకా విజిబుల్లో, ఇది అప్పుడు దాకా మనం రెండర్డ్ చేసాం. ఇది అంటే అప్పుడు దాకా డిజేబుల్లో ఉంటుంది, కనపడదు. డిజేబుల్ ఫంక్షనాలిటీ చేసాం. గుర్తుందా? అట్లాగే రెండర్డ్ అని ఒక కాన్సెప్ట్ నేను చూపిస్తాను. లేకపోతే యాక్షన్ ఈక్వల్స్ టు డిస్ప్లే అసైన్ టు రెండర్డ్ ఈక్వల్స్ టు ఫాల్స్ అన్నాం అనుకోండి, కనపడదు. ట్రూ అంటే కనపడుతుంది. అదంతా కూడా మనం ఎక్కడి నుంచి చేస్తామంటే క్లాస్ నుంచి మెయింటైన్ చేస్తాం. అంటే దానికి ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తాం మళ్ళీ విజిబుల్ అని. పబ్లిక్ అది ఫాల్స్ ట్రూ అనేది బులియన్ కాబట్టి పబ్లిక్ బులియన్ విజిబుల్ గెట్స్ ఇట్.
ఇక్కడ నేను బై కన్స్ట్రక్టర్ కాల్ చేసేటప్పుడు దాంట్లో విజిబుల్ ఈక్వల్స్ టు ఫాల్స్ చేస్తాను. ఓకే, వాడు డిస్ప్లే ఫంక్షన్ కాల్ అయినప్పుడు విజిబుల్ ఈక్వల్స్ టు ట్రూ చేస్తాను. ఇక్కడ ఏంటంటే ఈ ఐడీస్ మొత్తం తీసేసేసి జస్ట్ ఏ ఐడి అని ఇచ్చేస్తాను. సేమ్ అదే. హలో హలో వస్తున్నా ఒకసారి వస్తున్నాను, నేను బయలుదేరుతున్నాను. 1:45 గంట బయలుదేరి ఫోన్ కనుక్కుంటాను బయట. సరే నేను కనుక్కుంటాను. ఐడియా వస్తుందా రావట్లేదా? ఐడియా వస్తుంది. ఇది అదే ఉంచుతాం డాలర్ కాంపోనెంట్ డాట్ గెట్ కాంపోనెంట్ పారామీటర్స్. అది కాదు ప్రాబ్లం. చెప్పండి, ఇదేమంటారు ప్రాబ్లం వస్తున్నాయి. కాల్ అవుతుంది, డిస్ప్లే కూడా కాల్ అవుతుంది. సరే ఇది నేను చూసి చెప్తానండి, ఇది ఎందుకు వర్క్ అవ్వట్లేదా? ఓకేనా? ఇది యాక్షన్ స్టేటస్ అయితే అర్థమైంది కదా? ఓకేనా? ఇది ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? రైట్. ఓకే, మరి నేను అది చూసి నేను రేపు చెప్తాను. ఓకేనా? యాక్షన్ ఫంక్షన్. ఓకే, అదే అన్నా
క్విక్ క్యాష్. యాక్సెప్ట్ చేయాలి. ఇంకా ఈ పెట్టామనుకో నా జీవితం నాశనం అవుతుంది. వాడు వీడియోలు పెట్టి మా కంపెనీ వాడు అడే చూస్తే నన్ను దొరుకుతాడు. డబ్బులు పెట్టేసి పేపాల్ తీసేసి డబ్బులు తీసుకున్నా బ్యాంక్ నుండి డబ్బులు పట్టి డబ్బులు పడుకున్నాను వద్దు వాడు అయిపోయి దిమాగ్. సార్ ఈ రోజు నుంచి ఎవరికి నేను వీడియోస్ ఆ పేపర్ కొనుక్కోవాలి. అందరూ ఇట్లా డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారు. నేను ఇన్వాల్వ్ చేయకుండా చూసుకోవాలి. సరే చూడనా ఆ దగ్గర ఉంటాయి.